అందరి మనసు ఎల్లప్పుడూ కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. Nuts about chocolate? Bite into Unibic Choconut Cookies. Big delicious. ఏమైంది నాన్నమ్మ? ఆషాఢం ఆఫర్లంటూ ఒకటే హడావుడి. 60, 70, 80 అంటూ ఏవేవో డిస్కౌంట్లు. ఫ్రెష్ స్టాక్ మీద డిస్కౌంట్ ఉండదు. పనికిరానివే అంట కడతారు. అందుకే చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళమంటున్నాను. అప్ టు 50% జెన్యున్ డిస్కౌంట్. ఛాలెంజింగ్ ఆడి సేల్ అప్ టు 50% డిస్కౌంట్ మీ అభిమాన చెన్నై షాపింగ్ మాల్ లో. ఇక చెన్నై షాపింగ్ మాల్ కు తప్ప మరొక షాప్ కి వెళ్ళను. కీళ్లు, మోకాళ్లు, నడుము, మెడ, వెన్నుముక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇప్పుడే వాటికి నో చెప్పండి. నో పెయిన్ కిల్లర్స్, నో ఆపరేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్. 100 రకాల నొప్పులకు ఒకే ఒక దీర్ఘకాలిక పరిష్కారం. స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. నేను నమ్మాను, మీరు నమ్మండి. శృతి శిఖరే నిగమజరే స్వరలహరే. నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఐపీఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ ఇది 1993లో ఆవిర్భవించింది. అది మొదలు ఇప్పటి వరకు దాదాపు 25,000 మంది విద్యార్థులకు ఈ కోర్సును అందించింది. ఈ కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ పొందిన ఎందరో విద్యార్థులు ఇండియాలోని ప్రముఖ కంపెనీలతో పాటు విదేశాల్లో కూడా ఉపాధిని పొంది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఐపీఏ గ్లోబల్ అకౌంటెన్సీ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్ అకౌంటెన్సీలో సహజంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ ఇబ్బందులను అధిగమించే మెళకువలతో సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా రూపొందించడం జరిగింది. అకౌంటెన్సీలో పూర్తి అవగాహన, అనుభవం లేక ఉపాధి విషయంలో వెనుకబడుతున్న అనేక మందిని దృష్టిలో ఉంచుకొని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ రూపొందించిన ఈ కోర్సు విద్యార్థులకు ఓ వరం లాంటిది. అంతేకాక ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఎంఎన్సీ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ విషయంలో కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఐపీఏ ముందుకు సాగుతోంది. మరి ఐపీఏ డైరెక్టర్ డిబి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్న స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ప్రకాష్ గారు. నమస్కారం సార్, ఈ గ్లోబల్ అకౌంటెన్సీ అంటే ఏంటి? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇది యాక్చువల్లీ అండి గ్లోబల్ అకౌంటెన్సీ అంటే అకౌంటెంట్ అనే అతను ఇదివరకు ఓన్లీ ఇండస్ట్రియల్ అకౌంటెంట్ దిస్ లోకల్ కంపెనీలో జాబ్స్ అండి. ఆఫ్టర్ ద గ్లోబలైజేషన్ అయినాక లైక్ దిస్ ఈజ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఎంఎన్సీ కంపెనీస్ అంటున్నాం. సో ఇప్పుడు జాబ్స్ ఆర్ అవైలబుల్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్. ఇట్ ఈస్ ఎ గ్లోబల్లీ అకౌంటెంట్ కోర్స్. సో ద అకౌంటెంట్ కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అలాగనే మా కోర్సు చేసి ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ 1993లో స్టార్ట్ చేశామండి. ఈ కోర్సు ద్వారా ఎందుకంటే ప్రాక్టికల్ అకౌంట్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఒక చిన్న చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ మాదిరిగా అండ్ సో మెనీ క్యాండిడేట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ ఆల్సో. ఇక్కడ కూడా ఎంఎన్సీ కంపెనీస్ కానీ హైదరాబాద్లో సో మెనీ కంపెనీస్లో కానీ అండ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ కానీ అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుందండి. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం బాబు, చెప్పండి. సార్ నాది బీకామ్ గ్రాడ్యుయేషన్ సార్. ఓకే, బీకామ్ గ్రాడ్యుయేషన్. అయితే ఇప్పుడు మీరు చెప్పే కోర్సు ఏ ప్యాకేజ్ సార్? అంటే అకౌంటింగ్ అంటే ఇది టాలీయా, వింగ్స్ ఫోకసా, ఎలా ఇస్తారు ఏంటంటే? ఓకే, ఎస్, మంచి ప్రశ్న అడిగారండి ఫస్ట్ టైము. యాక్చువల్లీ ఈ ప్యాకేజీలు ఇది యాక్చువల్లీ మనకు పూర్తి అవగాహన లేదు కాబట్టి చాలామంది అంటే టాలీ, వింగ్స్, ఫోకస్ ఇవన్నీ టూల్స్ అండి.
టూల్స్ అని అంటే అకౌంటెన్సీ వచ్చాకనే వాటి కోసం వెళ్తారు. అందుకే ఇది ఒక ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్స్, గ్లోబల్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్సులో ఫస్ట్ మీరు ఎనీ ప్యాకేజ్ అయినా కూడా త్రూ అవుట్ ద వరల్డ్ ఏ ప్యాకేజ్ అయినా కూడా చేయగలరండి. అందువల్లనే ఉద్యోగాలు కూడా మీకు వస్తూ ఉన్నాయి. ఆ దానికి ముందు తరోగా మీకు ప్రాక్టికల్ అకౌంట్స్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్ విత్ ఓచర్స్ నుంచి these balance sheets, financial, cash flow, funds flow, and then the taxation, direct and indirect taxes, ఇవన్నీ కలిపి ఒక స్మాల్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ మాదిరిగా ఉంటుందండి. ఈ దానివల్ల మీకు ఎన్ని జాబ్స్ కూడానండి, యాక్చువల్లీ లైక్ ఇండస్ట్రియల్ అకౌంటెంట్, టీడీఎస్ అకౌంటెంట్, వ్యాట్ అకౌంటెంట్, అలాగ అన్ని జాబ్స్ మీకు మంచి అవకాశాలు ఉంటాయండి. మీరు ఏమైతే చెప్తున్నారో ఈ యొక్క టాలీ, వింగ్స్, ప్యాకేజ్ అవన్నీ, ఇట్ ఈజ్ లైక్ ఎ సార్ట్ ఆఫ్ ఎ టూల్ 10th class boy can do. ఇట్స్ ఓన్లీ ఏ డాటా ఎంట్రీ ఆపరేషన్. సో హియర్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాబట్టి వన్స్ యూ లర్న్ ద ప్రాక్టికల్ అకౌంటెన్సీ యూ కెన్ వర్క్ దిస్ ఎనీ ప్యాకేజ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అన్ని విధాలుగా మీకు మంచి జాబ్స్ కూడా ఉంటాయండి. ఓకే, మరి కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి గ్లోబల్ అకౌంటెంట్ అనేది ఎలా? ఎస్ అండి. ఇది యాక్చువల్లీ కామర్స్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడంతా ఆఫ్టర్ బీకామ్, ఎంబీఏ కోర్సులని, ఎంకామ్ ఇవన్నీ వచ్చాయి కదండి. ఒక ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ కూడా కావాలి అని అంటే ఫస్ట్ ఈ షుడ్ నో అబౌట్ ద ట్యాక్సేషన్, లైక్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్. అందువల్ల వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మా దగ్గర వాళ్ళు కూడా ఎంబీఏ, ఎంకామ్ వీళ్ళందరూ జెన్పాక్ట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి కంపెనీస్లో కూడా ఇది జాయిన్ అయ్యారండి మా ద్వారా. ఈ దాంట్లో వన్స్ యూ లర్న్ దిస్ కోర్స్ యూ కెన్ వర్క్ అనే ఇది జాబ్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. కంపెనీలో అకౌంటెంట్ అనే అతను ఎలాగ పనిచేస్తారో అలాగనే ఇది ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో జగన్ గారు. చెప్పండి మేడం. నమస్తే, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం డౌట్ ఏంటంటే నాది ఎంబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. యాక్చువల్గా నా 2009 పాస్ అవుట్. ఓకే. సో నేను ఒక ఆడిట్ ఫర్మ్లో జాబ్ చేస్తున్నానండి. ఓకే. 2 years 2.5 yearsగా. ఓకే. సో నాకేంటంటే ఐ వాంట్ టు చేంజ్ మై పొజిషన్ యాక్చువల్లీ. తప్పకుండా బాబు. యాక్చువల్లీ మీరు ఏవైతే ఆడిట్ ఫామ్లో ఇది చాలామంది కూడా, ఎందుకంటే అండి వీ హ్యావ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ గాట్ 17 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లు కానీ, అకౌంట్స్, ట్యాక్స్ అకౌంటెంట్స్లు కానీ, దే ఆర్ ఆల్ జాయినింగ్ అవర్ కోర్స్. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్ అనేది పర్టికులర్గా 1 లైన్లో ఉంటుందండి. కాబట్టి మీరు ఫ్యూచర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్గా వెళ్ళాలి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ ద ఎక్స్పోజర్ అండి పూర్తిగా. ఇన్ ఆల్ డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అకౌంటెన్సీ, క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో, అండ్ దెన్ ఈజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మీకు మంచి అవకాశాలు బాగుంటుందండి. యూ కెన్ షిఫ్ట్ టు యువర్ ఈ దాంట్లోనే ఇది జాయిన్ అయితే మీకున్న ఎక్స్పీరియన్స్కి ఇది యాడ్ అవుతుందండి. చాలా బాగుంటుంది బాబు. ఇది తప్పకుండా మీరు కాంటాక్ట్ కావచ్చండి మా దగ్గర. ఇఫ్ యూ కెన్ సీ అవర్ సైట్ అడ్రస్ www.ipaindia.net, you can check on to our site also. You see that how our course has helped for the jobs also. ఎంతమందికి వచ్చాయి ఎలాగా you can also check up అండి. ఓకే, మరి గ్లోబల్ అకౌంటెన్సీ కోర్స్ ద్వారా ఇప్పటి వరకు అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా? జాబ్ ఆపర్చునిటీస్ అంటున్నాం కదండి. ఇందులో మెయిన్గా ఏం చేస్తుంటారండి, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ అని ఉన్నాయండి. మళ్ళీ ఈ యొక్క ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ అంటే దే హ్యావ్ డిఫరెంట్ జాబ్స్. యూ సీ యూ కాల్ ఇట్ యాజ్ అకౌంట్స్ ప్రాసెసర్, ఏపీ అకౌంట్స్ ప్రాసెసర్, ఏఆర్, అలాగా డిఫరెంట్ దే కాల్ ఇట్ యాజ్ వర్టికల్స్. సో ఇఫ్ యూ లర్న్ అవర్ కోర్స్ యూ కెన్ నో ఆల్ ద వర్టికల్స్, మీన్స్ ఈ కెన్ బి సెలెక్టెడ్ ఫర్ ఆల్ దిస్ జాబ్స్. అదే కాకుండా ఇండస్ట్రియల్ అకౌంటెంట్కి, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్కి, ఇలా స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ స్పాన్సర్డ్ అవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో ఇంటూ అవర్ కోర్స్ అండి. అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అంజలి గారు. హలో. హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి అమ్మా. హలో సార్, నాది బీకామ్ కంప్లీట్ అయింది సార్ ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్. వెరీ గుడ్. ఓకే. అయితే నేను బ్యాంక్స్ కి ట్రై చేయాలనుకుంటున్నాను సార్, ప్రైవేట్ బ్యాంక్. ఓకే. అయితే ఈ కోర్స్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? తప్పకుండానమ్మా. ఎందుకంటున్నానంటే అండి ఈ కోర్స్ ద్వారా యాక్చువల్లీ దిస్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ ఆర్ అవర్ స్టూడెంట్స్ అండి.
రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ అవర్ స్టూడెంట్స్ వీళ్ళకందరికీ అండ్ సమ్ ఫైనాన్స్ పర్సన్స్ కూడా ఈ కోర్స్ కూడా చేస్తే మీకు బ్యాంక్ సైడ్ కూడా అకౌంటింగ్, ఎందుకంటే బ్యాంకింగ్ సైడ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సర్వీస్ అకౌంట్ కాబట్టి మీకు అన్ని విధాలుగా మళ్ళీ కోర్సు బ్యాంకుకి సంబంధించిన కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇది చాలా బాగుంటుందండి, మీకు తప్పకుండా జాయిన్ కావచ్చండి. ఓకే, మరి ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ జాబ్ ఎస్ చేస్తున్నారు? అండి, దానికి ఒక చాలా అంటే దిస్ ఆఫ్టర్ గ్లోబలైజేషన్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ స్పాన్సర్డ్ గవర్నమెంట్ దిస్ విఆర్ఎస్ క్యాండిడేట్స్ని కూడా జాయిన్ చేయించిందండి. వాళ్ళ ద్వారా వాళ్ళే ఫీజు అంతా పే చేసి వాళ్ళు దే హీన్ హెల్ప్డ్ ఇన్ ద జాబ్స్ ఆల్సో. అలాగే కాలేకోకుండా అండి ఇప్పటికే ఎవరీ మంత్ ఇదే మంత్లోనే అవర్ క్యాండిడేట్స్ హ్యావ్ గాట్ ద జాబ్స్ ఇన్ కాగ్నిజెంట్, Franklin Templeton, if you can see this Genpact company, Broadridge, ilaga our data is on our site also nandi. అండ్ ఇంకొక ప్రత్యేకత ఇప్పుడు ఫారిన్లోనండి దిస్ ఈజ్ న్యూజిలాండ్ కానీ సింగపూర్ కానీ అమెరికా కానీ ఇన్ కేస్ ఆఫ్ ద లండన్ యూ నేమ్ ఎనీ కంట్రీ అవర్ ఆస్ట్రేలియా, సో అవర్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ అండి. సో ఇట్ హ్యాస్ గాట్ ఏ గ్లోబల్లీ. అదే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ద హైదరాబాద్లో కూడా వీ హ్యావ్ ద కాంటాక్ట్స్ విత్ ఆల్ ద ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్. దే ఆర్ ఆల్సో కాంటాక్టింగ్ అవర్ this taking our candidates for industrial accounting side also నండి. ఇండస్ట్రియల్ అకౌంటెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్, అలాగా అన్ని విధాలుగానండి. నెక్స్ట్ కాల్. హలో శ్రీధర్ గారు. హలో అండి, నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నేను మీ ఫస్ట్ స్టూడెంట్ అండి 1993లో. ఫస్ట్ స్టూడెంట్ 1993. ఓ వెరీ నైస్ అండి, నైస్. బ్రాంచ్ పెట్టారు చూడండి. ఓకే ఓకే, ఫస్ట్ స్టూడెంట్ నేను. వెరీ నైస్ అండి, ఐ నో సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కాల్ చేశాను. నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ రిమెంబర్ యువర్ నేమ్, సో వన్స్ ఐ సీ యూ పర్సనలీ అఫ్ కోర్స్ యా. జాబ్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? ఓకే ఓకే రైట్, కాల్ కట్ అయినట్టుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. స్టడీ గైడ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. जायके की शैदाइयों का पूरी मोहब्बतों के साथ इस्तकबाल करते हैं पकवान की आन बान शान कश्मीर हाउस। हर छोटी बड़ी दावत की लज्जतों को मेहमानों के तारीफ के काबिल बनाएं कश्मीर हाउस। पकवान की मुकम्मल ज़रूरतें कश्मीर हाउस से हासिल कीजिए, जैसे नंबर 1 बासमती चावल, उम्दा मसाले, असली ज़ाफ़रान, क्वालिटी ड्राई फ्रूट, पेन खजूर, टेन फ्रूट और हमा अक़साम के स्वासेस के अलावा बरी का मुकम्मल सामान। इंशाअल्लाह आपके जायके के ज़ामिन कश्मीर हाउस, बेगम बाजार, हैदराबाद। होम डिलीवरी बिल्कुल फ्री। కీళ్ళు, మోకాళ్ళు, నడుము, మెడ, వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇప్పుడే వాటికి నో చెప్పండి. నో పెయిన్ కిల్లర్స్, నో ఆపరేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్. 100 రకాల నొప్పులకు ఒకే ఒక దీర్ఘకాలిక పరిష్కారం. స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. నేను నమ్మాను, మీరు నమ్మండి. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. సార్, మరి ప్రాక్టికల్ అకౌంటెన్సీ, గ్లోబల్ అకౌంటెన్సీ కోర్సులో చేరాలి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? ఎస్ అండి, ఇది కోర్సు బేసికల్లీనండి ఫర్ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ బీకామ్, ఎంకామ్, ఎంబీఏ క్యాండిడేట్లు వీళ్ళు అందరూ కూడా జాయిన్ కావచ్చండి. ఇందులో ఏమి అంటే మెయిన్గా ఈ కోర్సు యొక్క ఉద్దేశం ఏమి అని అంటే కానీ ఈ కోర్సు ద్వారా ఉద్యోగాలు కావాలంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటారు. కాబట్టి ఈ కోర్సు డిజైన్ లైక్ ఎంఎన్సీ ట్రైనింగ్ కోర్స్ అనండి. అన్ని విధాలుగా వీటికి క్వాలిఫికేషన్ డిగ్రీ అని ఇచ్చి చెప్పాం కదండి. అండ్ దెన్ దే హ్యావ్ గాట్ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ ద జాబ్ అండి. సియా రైట్, నెక్స్ట్ కాల్. హలో రాణి గారు. చెప్పండి. హలో రాణి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండమ్మా. నమస్కారం. మా అబ్బాయిది ఎంబీఏ అయిపోయిందండి, ఫైనాన్షియల్ మార్కెటింగ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడండి, ఎందులో ఏం చేయాలి?
ఎస్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ అండి మీరు ఎంఏ ఇది ఫైనాన్స్ అంటే చాలా మందికి అదేనండి. ఎందుకంటే ఇవి కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇది థియరిటికల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతారండి. ఎందుకంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ కోర్సు చేస్తే చాలా బాగా ఇది ఉపయోగపడుతుందండి. ఇట్ ఈస్ లైక్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని కంపెనీలో ఎలాగ ట్రైన్ చేస్తారు. అందుకే మా దగ్గర నుంచి కూడా ఇది ప్లేస్మెంట్ హెల్ప్ కూడానండి. చాలామంది ఇంతవరకు హౌ ద క్యాండిడేట్స్ ఎట్లా ప్లేస్ ఇది అయ్యారు అనేది మా అది ఇంటర్నెట్ సైట్ ఉందండి, www.ipa.india.net. మాది ఆఫీస్ ప్యారడైజ్ దగ్గర ఉందండి, సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఉందండి ఆఫీసు. దే కెన్ కమ్ టు అవర్ ఆఫీస్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ 3 months కోర్స్, షార్ట్ టర్మ్ కోర్స్ అండి. అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్కి దే గాట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఆల్సో ఆర్ దేర్ అండి. ఇది కన్వీనియంట్ టైమింగ్స్ ఉన్నాయమ్మా. సో దే కెన్ కమ్ అండ్ జాయిన్. తప్పకుండా మీకు వాళ్ళకి ఇది హెల్ప్ చేయగలమండి. ఓకే, మరి ఇన్స్టిట్యూట్కి యూనివర్సిటీతో అఫిలియేషన్ ఆర్ ఎస్ అండి. ఇది యాక్చువల్లీ అండి ఇందులో గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్, ఇది ఈజ్ ఏ షార్ట్ టర్మ్ కోర్స్ ఒకటి ఉంది. ఇంకోటి ఇప్పుడు షార్ట్లీ ఇట్ విల్ కమ్ అవుట్ అండి. యాక్చువల్లీ దిస్ అంబేద్కర్ యూనివర్సిటీతో పీజీ డిప్లొమా ఇన్ పీజీడీ ప్యాట్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ ఈ కోర్సు కూడా ఉంది అండి. ఇట్ ఈజ్ అ 1 year కోర్స్. ఇందులో ప్రాక్టీసింగ్ సిఎస్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, ట్యాక్స్ అడ్వకేట్స్ వాళ్ళందరూ ఫ్యాకల్టీస్ అండి. ఈ దాంట్లో ఇంటర్న్షిప్ ఉంటుంది, 3 days a week క్లాసెస్ ఉంటాయి. ఈ దాంట్లో ద్వారా కూడా అవర్ ఫస్ట్ సెకండ్ బ్యాచెస్ అవి ఇప్పుడు 3rd batchకి అడ్మిషన్స్ కూడా అవుతాయండి. అవి దే హ్యావ్ టు సీ దట్ అంబేద్కర్ సైట్. అది ఒక దిస్ హోల్ 1 year కోర్స్ విత్ ప్రాజెక్ట్ రిపోర్టు, ఇంటర్న్షిప్ అన్ని అంతా అది ఉంటుంది. అది కూడా చాలా కాబట్టి ఈ కోర్సు బోత్ ద కోర్సెస్లో కొంచెం కంటెంట్ ఈ సేమ్గా ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ మీకు ఇమ్మీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, మరి మీ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇంకొకటి అండి, ఈ యొక్క ప్రత్యేకత ఏమి అని అంటే ఇది స్టూడెంట్స్కి యాక్చువల్లీ నండి ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ యూ కెన్ గో టు అవర్ సైట్ జాబ్ యాప్టిట్యూడ్ టెస్ట్. కాబట్టి ఆల్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కానీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ కానీ హూ ఆర్ డూయింగ్ దేర్ ఫైనల్ ఇయర్ బీకామ్ ఆల్సో దే కెన్ గో టు అవర్ ఇంటర్నెట్ సైట్. దెర్ ఈజ్ ఏ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాల్డ్ యాజ్ ఏ జాబ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇట్ ఈజ్ ఏ స్కిల్ టెస్ట్ అండి. ఇమ్మీడియట్గా మీకు మార్క్స్ వస్తాయి. ఆ దాంట్లో ప్రకారం ఇఫ్ యూ కెన్ జస్ట్ పాస్ దట్ ఎగ్జామినేషన్ come and contact us and this is second level examination also is there. Once the candidate has completed that course and passed and it is a damn sure that he will be having the skills and he will get the దానికి అన్ని విధాలుగా హెల్ప్ అది ఉంటుందండి. ఇదే కాకుండా ఇది సబ్జెక్ట్ వైజ్ యొక్క ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి హెల్ప్ ఉంటుందండి. రైట్, మరి సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ అట్లాంటిది ఏమైనా ఉంటుందండి? అవునండి, సాఫ్ట్ స్కిల్స్లో కూడా హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూ అని కానీ అన్ని విధాలుగా వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే అండి ఇంటర్వ్యూకి వెళ్ళేకి ముందు దే గాట్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా దే హ్యావ్ టు గో త్రూ అవర్ జర్నల్స్, బిజినెస్ జర్నల్స్ కానీ టీవీ ఛానల్స్ కూడా బిజినెస్ టీవీ ఛానల్స్ చూడడం అండ్ దెన్ వీళ్ళకి స్టేజ్ ఫియర్ లేకోకుండా మాట్లాడడం కానీ ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. వీళ్ళకి తప్పకుండా మంచి ట్రైనింగ్ ఉంటుందండి. ఓకే, అండ్ మీరు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇంతవరకునండి యాక్చువల్లీ దేర్ వర్ అవర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఫర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ జెన్పాక్ట్ కానీ ఇది వరకు దిస్ మైటాస్ కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళకు కూడా ఇనౌస్ ట్రైనింగ్ అంతా కూడా ఇచ్చేసి ఇంతవరకు 25,000కు పైగానండి 1993 నుంచి అట్లాగా ఇది ట్రైనింగ్ ఇచ్చామండి. ఇందులో ఈ కోర్సు ద్వారా మంచి ఇది ఉపయోగాలు ఉన్నాయండి. సో మెనీ పర్సన్స్ దే హావ్ గాట్ ద జాబ్స్. దట్స్ నాట్ ఓకే, అంటే మరి అబ్రాడ్ ఛాన్సెస్ yes అండి. అవర్ కోర్స్ ఈజ్ అవర్ సర్టిఫికేట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఎంబసీస్ ఆల్సో. ఫారిన్ ఎంబసీస్ వాళ్ళతో కూడా యాక్సెప్ట్ అయిందండి. కాబట్టి చాలామంది యాక్చువల్లీ వెన్ దే గో ఫర్ ఫారిన్ జాబ్స్ దే కమ్ అండ్ కంప్లీట్ అవర్ దిస్ కోర్స్ అండ్ టేక్ ద సర్టిఫికేట్ అండ్ గో అండ్ జాయిన్ అండి. చాలా అండి వీళ్ళకి. అండ్ ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఇదేమంటున్నానంటే అండి చాలామందికి వాట్ దే సే దట్ ఆఫ్టర్ ద బీకామ్ ఆర్ ఎంకామ్ దే వాంట్ టు గో ఫర్ ఎ జాబ్స్. దే సే దట్ ఐ విల్ స్ట్రైట్ అవే గో అన్నప్పుడు వాళ్ళకేమంటారంటే వీళ్ళు బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ కూడా ఎలాగ చేశారంటే ఇట్స్ ఓన్లీ లైక్ ఏ థియరిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. కంపెనీలో పని చేయలేదు కాబట్టి ఇది కంపెనీలో బ్యాలెన్స్ షీట్ అనేది ఎందుకు టాలీ కావాలి అది అని స్టార్టింగ్ విత్ వోచర్స్ నుంచి ఫుల్లీ దే విల్ బి ట్రైన్డ్ అండి. అలాగే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్
అలాగే వ్యాట్ అని ఇప్పుడు గ్లోబల్ అకౌంటెంట్లో ఇది వ్యాట్ అనేది త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ ఉందండి. అందుకోసమని ఈ యొక్క వ్యాట్ ట్రైనింగ్కి సంబంధించి హౌ దే ఫైల్ ద రిటర్న్స్ లైక్ సిఆర్ ట్యాక్స్ అడ్వకేట్, హౌ ద ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో, ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్స్ ఆర్ దిస్ టైమ్, అండ్ సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ లైక్ ఎ కంబైన్డ్ కోర్స్ అండి ఇది. ఓకే. అండ్ మీతో పాటు ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పటివరకు టచ్లో ఉన్నారంటే ఏ ప్లేసెస్లో? ఎస్ అండి మా యొక్క క్యాండిడేట్స్ అండి యాక్చువల్లీ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ అంటే ఐ టాక్ అబౌట్ దిస్ ఈజ్ ఎ న్యూజిలాండ్, యూకే, లండన్, ఐ మీన్ లైక్ యూకే, సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా, సో మెనీ ఇది కంట్రీస్లో కూడా దేర్ ఆర్ ఇది దేర్. నెక్స్ట్ కాల్. హలో శివ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. మీ డౌట్ ఏంటో అడగండి. ఎస్ అండి శివ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ అండి గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి. నాది బీకామ్ అయిపోయి ఒక 10 years అవుతుంది సార్. నాది ఇప్పుడు నేను జాయిన్ కావచ్చాను. తప్పకుండా జాయిన్ కావచ్చండి. అదే చెప్పాను, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ 45 ఏజ్ వాళ్ళకు కూడా దే హ్యావ్ జాయిన్డ్ అవర్ కోర్స్ అండి. కాబట్టి మీరు కూడా జాయిన్ కావచ్చండి. దిస్ రిటైర్డ్ 21 years to 60 years పర్సన్స్ కూడా జాయిన్ అవుతున్నారండి. కాబట్టి మీరు తప్పకుండా జాయిన్ కావచ్చు. మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఆఫ్టర్ ద గ్లోబలైజేషన్ దాంతో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగుంటాయండి. మీకు తప్పకుండా జాయిన్ కావచ్చండి. ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ us అండి. హలో నవీన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సార్. సార్ నేను నవీన్ మాట్లాడుతున్నాను సార్. నాది చెప్పండి. కాలేజ్లో బీకామ్ అయిపోయింది సార్. ఓకే. ఇన్కమ్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఇంతకు ముందు ఒక ఫైనాన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేశాను సార్ ఒక 2 years. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే నేను కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రిజైన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ కోర్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎస్ అండి, మీకు ఆల్రెడీ ఫైనాన్స్డ్, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీస్ అనేవి చాలా కొద్దిగానే ఉంటాయి కాబట్టి మీకు ఆ లైన్ ఆపర్చునిటీస్, ఆ స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్కి ఇమీడియట్గా మీరు కానీ ఈ కోర్సులో జాయిన్ అయితే మీకు మిగతా కంపెనీస్లో కూడా ట్రేడింగు, మార్కెటింగు, లైక్ ఫారిన్కి సంబంధించి కూడా మంచి అండ్ మా ద్వారా కూడా మీకు అవకాశాలు ఉంటాయండి. తప్పకుండా ఈ కోర్సు ద్వారా మీకు లైక్ ఇండస్ట్రియల్ అకౌంటెంట్ కానీ, లేకపోతే ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ మోర్ అనుకోండి, ట్యాక్స్ కన్సల్టెంట్ ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ అన్ని విధాలుగానండి. సో ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ us అండి. అండ్ our address is there, Paradise దగ్గర. Please come and contact us. We will definitely help you. నెక్స్ట్ కాల్. హలో నరేష్ గారు. నరేష్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్. హలో సార్. yes అండి గుడ్ ఈవినింగ్. టెల్ మీ. So I have done my MBA. Okay. Stuck into an finance team. Okay. So I work for Genpact into an investment banking side. Okay. So I want to come into an account side. That is what. Yes. You see MNC కంపెనీస్లో అన్నప్పుడు కూడా ఎందుకంటే అకౌంట్స్, ఫైనాన్స్ హ్యావ్ గాట్ ఏ లాట్ ఆఫ్ జాబ్స్ అండ్ దెన్ మీకు మంచి అవకాశాలు ఉన్నాయండి. సో జెన్పాక్లో కూడా మీరేం చేస్తున్నట్టే వర్టికులర్ వర్టికల్లో పనిచేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు అకౌంట్స్, ఫైనాన్స్ సైడ్కు మా దగ్గర వాళ్ళు సో మెనీ పర్సన్స్ ఆర్ ఇన్, ఇఫ్ యూ కెన్ టేక్ ఇన్ జెన్పాక్ ఆర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ బ్రాడ్జిడ్జ్ ఆర్ దిస్ డెలైట్ కంపెనీ, దేర్ ఆల్ అవర్ దిస్ క్యాండిడేట్స్ ఆర్ దేర్. ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ us. తప్పకుండా we can help you also. నెక్స్ట్ కాల్. హలో బేబీ గారు. నమస్తే మేడం. నమస్తే. జేపీ గారు. హలో. నమస్తే మేడం. నమస్కారం మేడం చెప్పండి. హలో మేడం. హలో మాట్లాడండి సార్. హలో జేపీ గారు మీ డౌట్ ఏంటో అడగండి సార్తో మాట్లాడండి. చెప్పండి. మా అమ్మాయి MBA హెచ్ఆర్ చేసిందండి. ఓకే. ఒక 6 years నుంచి MNC కంపెనీలో హెచ్ఆర్ జాబ్ చేస్తుంది. ఓకే. ఈ జాబ్ ఇంప్రూవ్మెంట్ కి ఇదేమైనా కోర్స్ ఉపయోగపడుతుంటారా? సార్ సో మెనీ హెచ్ఆర్ పర్సన్స్ కూడా మా దగ్గర జాయిన్ అయ్యారండి. ఎందుకంటే ఐ నో హెచ్ఆర్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద జాబ్ వర్క్ అట్మాస్ఫియర్ అదే సంథింగ్ హెచ్ఆర్ కింద. అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే దే వాంటెడ్ టు షిఫ్ట్ టు అకౌంట్స్, ఫైనాన్స్ అని. సో మెనీ హెచ్ఆర్ పర్సన్స్ దే జాయిన్డ్ అవర్ కోర్స్ అండ్ ఐ హ్యావ్ గాట్ జాబ్స్ ఇన్ టు ఫైనాన్స్ అండ్ అకౌంట్ సైడ్ అండి. తప్పకుండా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ గో టు అవర్ ఇంటర్నెట్ సైడ్ అండ్ మా యొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ప్లీజ్ కాంటాక్ట్ us అండి. తప్పకుండా ఇట్ కెన్ హెల్ప్ దెమ్ అండి. ఓకే. ఈ కోర్స్ అనేది అసలు టోటల్గా డ్యూరేషన్ ఏంటి అండ్ ఫీజ్ డీటెయిల్స్ ఏంటి?
ఈ కోర్స్ అండి యాక్చువల్లీ 3 months కోర్స్ అనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ అవర్స్ ఇస్ ద organization, and then we have got one PG course also, and then it is a certificate course also. The fees for this certificate global accountancy course, it is a 3 months course. The 17,000 is the fees and includes of books and material. We do have the workshops gani like seminars ivanni CSU practicing CSU tax consultants వీళ్ళ ద్వారా ఇది క్లాసెస్ అవి ఉంటాయండి, including the, and then the batches are convenient batches are there morning to evening like 7 to 9, 10 to 1, 4 to 6 and 6 to 8. So many these different batches ఉన్నాయి they can take up. And then outstation candidates, they got the hostel facility also. They can come and stay, and if they want to complete it in this below, this is a 3 months lopala within the short time anna kuda they have got the facility to complete in 45 days if they can stay for. And then the job opportunity is part of it, and if you see that once you join that course within you come to know how an accountant works in a company lo alaga undi kabatti it is not the first time. We have trained many candidates, so you will be having 100% placement assistance, and we don't want to tell you or convince you, you just check our records part of it and then they take the decision. I wish the parents can contact us so that first they have to get convinced, and then all this proof of our getting the నెక్స్ట్ కాల్. హలో రాజు గారు, నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి అమ్మా రాజు. సార్ ఇప్పుడు ఇక మాది బీకామ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఓకే ప్రజెంట్. ఓకే, అయితే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ మీ ఇన్స్టిట్యూట్ లో ఏ కోర్సులు ఉన్నాయి సార్? సార్ ఈ కోర్స్ అదే యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది జహీరాబాద్ సార్. ఓకే, జహీరాబాద్. ఈ కోర్స్ ఏనండి ఇందులో ప్రాక్టికల్ అకౌంటెన్సీ అదే గ్లోబల్ అకౌంటెన్సీ కోర్స్. ఇందులో ప్రాక్టికల్ అకౌంటెన్సీ అండ్ దెన్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్, వ్యాట్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ దెన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. ఇది కానీ చేస్తే మీకు జహీరాబాద్ సైడ్ కూడా ఉన్న ఇండస్ట్రియల్ కంపెనీలో అకౌంటెంట్గా అయినా చేయొచ్చు, ట్యాక్స్ కన్సల్టెంట్స్గా అయినా చేయొచ్చు, ఫారిన్ జాబ్స్కి వెళ్ళొచ్చు, అండ్ దెన్ ఎంఎన్సీ కంపెనీలకు వెళ్ళొచ్చు, అన్ని విధాలుగానండి. ఈ కోర్స్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ ఆల్ లైక్ ఇట్ ఈస్ హ్యావింగ్ సో మెనీ జాబ్ ఆపర్చునిటీస్ అండి. ఓకే, మరి ఈ కోర్సులో సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయండి? సబ్జెక్ట్స్ అదే అంటున్నాను కదండి. ఇందులో దిస్ ఎలాబొరేషన్ పార్ట్ ఆఫ్ ఇట్ ప్రాక్టికల్ అకౌంటింగ్ అన్నప్పుడు నార్మల్లీ ఇప్పుడంతా ఇది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చాయంటున్నారు. కంప్యూటర్ పైన చేయడం ఓన్లీ వితౌట్ ద ప్రాక్టికల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ డాటా ఎంట్రీ ఆపరేటర్స్. So they will not be having any. So that's a reason once we train them in practically how the accounting functions and this procedures part of it, they will be trained how to maintain the trading companies, manufacturing organizations, service oriented organizations, payroll accounting and then they can work on the then they go for the computerized accounting. So that's the reason they can work anywhere in the world. They have been working, so that's the reason we call our. Apart from that, they have to have a income tax, sales tax, CST, and then central excise, and then the service tax. Ivanti kuda కలిపి and this course is called as a global accountant అంటున్నాం కాబట్టి they got a jobs in direct indirect taxes గానీ and then accounting side కూడా అన్ని విధాలుగా. ఓకే, ఓవరాల్ గా మీ ఇన్స్టిట్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ yes, they got the library and then they can work on the computers for it. After the completion of the course they can work on the computer practicals. They got the mock interviews actually, and this is the students are have to come. This is this strict punctuality part of it, and facing the mock interviews activities, so many activities ఉంటాయండి. Everything this guidance also is there. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో హరీష్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి హరీష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బాబు, చెప్పండి. సార్ నాది ఎంకామ్ అయిపోయింది సార్, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంకామ్ అయిపోయింది. ఓకే, అయితే ప్రస్తుతము ఈ గ్లోబల్ అకౌంటెన్సీ కోర్సు చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ లో దానికి అనుగుణంగా జాబ్స్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఉంటాయా, లేకపోతే మనం ఇక్కడ ఫైనాన్స్ కంపెనీలో త్రూ వెళ్ళిపోవాలా? యా,
బాబు ఇప్పుడు మీరు ఉస్మానియాలో ఎంకామ్ చేశారన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఆ డౌట్ వస్తుంది. ఎందుకు అని అంటే కన్నా ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, బికాజ్ ఇట్ ఈజ్ ఎంకామ్ మరి ఎంబీఏ ఇవన్నీ థియరటికల్గా ఉన్నాయి. ఇది కాబట్టి ఈ జాబ్స్ అనేది యాక్చువల్లీ ఈ కోర్సుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ దట్ ఎంఎన్సి జాబ్స్ అండి. ఎంఎన్సి జాబ్స్ మీకు ఎంకామ్ ఇది వాళ్ళకి ఈ యొక్క ట్రైనింగ్ ఎలాగ ఉంటుందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైక్ ప్రాక్టికలీ హౌ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ వర్క్, హౌ ఏ ట్యాక్స్ అడ్వకేట్ వర్క్, అలాగా మీకు ట్రైనింగ్ అది ఉంటుంది. కాబట్టి ఇలాగా అండ్ కంపెనీస్ హ్యావ్ బీన్ కాంటాక్టింగ్ అస్, కాబట్టి అలాగా మీకు కూడా హెల్ప్ కూడా ఉంటుంది. వీ హ్యావ్ బీన్ సెండింగ్ అవర్ క్యాండిడేట్స్ టు ఎంఎన్సి కంపెనీస్. వాళ్ళకి హౌ దే గాట్ ద జాబ్స్ యూ కెన్ సీ అవర్ సైట్. అపార్ట్ ఫ్రమ్ ఎంఎన్సి కంపెనీస్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలి. సపోజ్ ఇఫ్ యూర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, వాట్ ఈజ్ యువర్ ఆప్షన్ ఫర్ ఇండస్ట్రియల్ జాబ్స్, ఇండస్ట్రియల్ అకౌంటెంట్, ట్యాక్స్. కాబట్టి 21 years to 60 years persons, they got all the, and future is your accounts. And now I say that you check up to today's Deccan Chronicle. There is a big article, you say that demand future is for commerce and accounts. And then they have covered it, and also they got a future is your accounts and finance. So you will be having, and somebody was asking that is there any become person who is not having the job. So mean to say plenty of jobs are there, but we have to have the skills, so that we train you and then help you for the jobs. So far in our course part of it, everybody has got the jobs except if they have if they are not up to mark or something, but except a few. If you can just come and check up our records. రైట్, మరి గ్లోబల్ అకౌంటెన్సీ గురించి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. నమస్తే. Hey dude, how was your shopping? Guys, it's all trash. कपड़ों का पूरा तोलमोल गड़बड़ है. అక్కడికి వెళ్ళావా? डिस्काउंट అక్కడ ఓల్డ్ స్టాక్ అమ్ముతారు. But this is cheating, yaar. Hey, listen guys. Chennai shopping mall ki randi. akkade nijamaina ఆషాఢం సేల్. Genuine RD rates on fresh stocks. ఛాలెంజింగ్ ఆర్డీ సేల్ అప్ టు 50% డిస్కౌంట్ మీ అభిమాన చెన్నై షాపింగ్ మాల్లో. ఎస్, అపురూప నగరిలో అందాల ఖజానా ఆదిత్యాస్ బ్యూటీ బ్యాంక్. మీ బ్యూటీ పార్లర్, స్పా, సలూన్లకు అవసరమైన అన్ని ప్రొడక్ట్స్ లభించే వన్ స్టాప్ సప్లై స్టోర్. స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ టూల్స్, కాస్మెటిక్ ఎక్విప్మెంట్, యాక్సెసరీస్, ఫర్నిషింగ్స్. ఆల్ బ్రాండ్స్ ఎట్ వన్ ప్లేస్. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎట్ కాంపిటేటివ్ ప్రైసెస్. సమ్మోహపరిచే సౌందర్య ప్రపంచం. ద ఫైనెస్ట్ ప్రొఫెషనల్ బ్యూటీ సప్లై హబ్ ఆదిత్యాస్ బ్యూటీ బ్యాంక్, పారడైజ్, MG రోడ్, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9000696666. గోదావరి పుష్కర స్నానం కోటి జన్మల పుణ్యఫలం. తెలంగాణలో పుష్కర స్నానం పవిత్ర ఆలయాల దివ్య దర్శనం. కందకుర్తిలో పరమశివుడి దివ్యధామం, మంజీరా హరిద్ర గోదావరిల త్రివేణి సంగమం. పరమపావన దివ్యక్షేత్రం బాసర సరస్వతీదేవి ఆలయం. గోదావరి దక్షిణ గంగగా పిలువబడే స్థలం నృసింహుడి ధర్మపురి క్షేత్రం. గోదావరి ప్రాణహిత సరస్వతీ నదుల సంగమం, పుష్కర స్నానాలతో పునీతమయ్యే కాళేశ్వరం. రాముడి సన్నిధిలో పుష్కర స్నానం, భద్రాద్రిగా వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. కందకుర్తి, బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాద్రి క్షేత్రాల్లో పుష్కర స్నానం చేద్దాం. తెలంగాణ తొలి కుంభమేళాను విజయవంతం చేద్దాం. గోదావరి పుష్కర మహోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు మీ టీ న్యూస్ లో ఈ నెల 14 నుంచి 25 వరకు. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం. గోదావరి గోల్డ్ సేంద్రియ ఎరువు కోసం మీ దగ్గరలోని మన గ్రోమోర్ సెంటర్ను సంప్రదించండి.
గుడ్ ఈవినింగ్ తెలంగాణ. నేను శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ధర్మపురికి చేరుకున్న సీఎం కేసీఆర్ రేపు కుటుంబ సమేతంగా పుష్కర స్నానం.